నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు కార్యక్రమంలో ప్రాణాంతక కడుపు నొప్పికి హోమియో వైద్యం, ఎముక విరిగినప్పుడు వెంటనే ఏం చేయాలి, మెదడులో కణితి క్యాన్సరేనా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. పొట్టలో మొదలైన నొప్పి ఎంతకీ తగ్గకపోతే మనలో చాలా మందికి అది అపెండిసైటిస్ ఏమోనని అనుమానం వచ్చేస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో అది నిజమవ్వచ్చు కూడా. పొట్టలో భరించలేనంత నొప్పి మొదలై అది క్రమంగా కుడివైపు నుంచి ఎడమవైపుకు పాకుతూ పోతే ఆ నొప్పిని అపెండిసైటిస్ గా అనుమానించవచ్చు. ఇలాంటప్పుడు సాధ్యమైనంత త్వరగా సరియైన చికిత్స అందించాలి. లేకపోతే ఏకంగా ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. పొట్టలో తీవ్రమైన నొప్పితో ప్రాణాపాయం తెచ్చిపెట్టే అపెండిసైటిస్ కు హోమియో వైద్యం చెబుతున్న చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అజీర్తి చేసినప్పుడు పొట్టలో కాస్త నొప్పిగా అనిపించడం మామూలే. కొద్దిసేపటికి ఆ నొప్పి తగ్గిపోతుంది. అయితే పెద్ద పేగు చివర 6వ వేలులా వేలాడుతుంటే అపెండిసైటిస్ కు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వచ్చే కడుపు నొప్పి ఒక పట్టాన తగ్గదు, అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఈ నొప్పి మొదలైన 24 గంటల లోపల సరైన చికిత్స అందకపోతే అపెండిసైటిస్ చివరికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. అందుకే అపెండిసైటిస్ ను 24 గంటల కడుపు నొప్పి అని కూడా పిలుస్తారు. అపెండిసైటిస్ గురించిన పూర్తి వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. అపెండిసైటిస్ అంటే 24 గంటల వ్యాధి అని చాలా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు కూడా పెట్టారు. ఎందుకంటే అపెండిక్స్ అనేది చిన్న ప్రేవులు దాటి ఆహారం పెద్ద ప్రేవుల్లో ప్రవేశించబోయే సందర్భంలో ఆ పెద్ద ప్రేవులకి అడుగున ఒక వేలులాగా కిందకి వేలాడుతుంటుంది. దాన్ని వ్రేలిక అని కూడా అంటారు, ఉండుకం కూడా అంటారు. ఏదన్నా కానీ అది వ్రేలిక, ఒక చిన్న వేలులాగా ఉంటుంది. ఇప్పుడు ఈ జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు దాటేటప్పుడు, చిన్న ప్రేవులు దాటి పెద్ద ప్రేవుల్లో ప్రవేశించేటప్పుడు అక్కడ ఒక ఆ వ్రేలికకి పైభాగంలో ఏదన్నా ఒక ఆహార పదార్థాలు కానీ అడ్డం పడ్డట్టయితే ఇన్ఫెక్షన్ చోటు చేసిన అవకాశం ఉంది వ్రేలికలో. దీన్ని అపెండిసైటిస్ అంటారు. ఆ అపెండిసైటిస్ అక్కడ ఇన్ఫెక్షన్ చోటు చేసుకున్నట్టయితే అది చుట్టుతుంది. ప్రాణాపాయకరమైనటువంటి వ్యాధి ఇది. కుడి ప్రక్కన్నట్టు ఉంటుంది. వ్రేలిక ఈ అపెండిక్స్ ఏమిటి దాని ధర్మం అంటే అది శరీర రక్షణ ధర్మాల్లో దానికి కూడా పాత్ర పంచుకుంటున్నది అని అంటారు. శరీర రక్షణ ధర్మాల్లో ఇమ్యూనిటీ అంటాం. ఇమ్యూన్ వ్యవస్థ కూడా ఉంది మన శరీరంలో. టాన్సిల్స్ ఇమ్యూన్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం. స్ప్లీన్ అది కూడా ఇమ్యూన్ వ్యవస్థకు సంబంధించిన అంశం. ఈ అంశాలన్నీ కూడా వాటి ధర్మాలు సరిగ్గా తెలియక చాలా తేలిగ్గా టాన్సిల్స్ అదిగా ఉబ్బిని కోసేయండి అంటే దొంగలు వస్తుంటే కుక్క మురిగితే కుక్కను చంపేయమన్నట్టే. అలాగే వ్రేలికను కూడాను ఈ బాధ వచ్చినప్పుడు వెంటనే ఆపరేషన్ చేస్తుంటారు. అలా కాకుండా చేసేటువంటి అవకాశం ఉన్నది హోమియో వైద్యంలో. ఈ హోమియో వైద్యంలో అపెండిసైటిస్లోకి ప్రత్యేకమైనటువంటి ఔషధం బ్రయోనియా, రెండో ఔషధం లాకిసిస్, మూడోది కోలసింత్, నాలుగోది బెలడోనా, 5 రస్టాక్స్. ఔషధం వ్యాధి పైన సూటిగా పనిచేస్తున్నది కాబట్టి సత్వరంగా నయమవుతుంది. సూటిగా పనిచేస్తున్నది కాబట్టి స్థూలమైన మోతాదులు కాకుండా సూక్ష్మమైన మోతాదులు ఇచ్చి నయం చేయొచ్చు. బొడ్డు కింది భాగంలో కుడివైపు భరించలేని నొప్పి మొదలైనప్పుడు దాన్ని అపెండిసైటిస్ గా అనుమానించాలి. కుడివైపు మొదలైన నొప్పి క్రమంగా ఎడమవైపుకు పాకుతూ పోతుంది. అపెండిసైటిస్ మొదలైనప్పుడు ముందుగా ఆకలి తగ్గిపోతుంది. ఆ తరువాత మలబద్ధకం, వాంతులు, జ్వరం మొదలవుతాయి. నొప్పిగా ఉన్న చోట బొటనవేలితో నొక్కితే ఒక్క క్షణం పాటు నొప్పి ఎక్కువై ఆ తర్వాత తగ్గుతుంది. అపెండిసైటిస్లో ఇదొక ప్రత్యేక లక్షణం. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పొట్టలో నొప్పి తీవ్రత పెరుగుతుంది. అపెండిసైటిస్ బాధల తీవ్రత రోగి మానసిక ప్రవృత్తిని బట్టి బ్రయోనియా, లాకిసిస్,
కాలోసింత్, బెల్లడోనా, రస్టాక్స్ వంటి చక్కటి ఔషధాలను వాడుకుంటే సర్జరీ అవసరం లేకుండా అపెండిసైటిస్ బాధలను తగ్గించుకోవచ్చని చెబుతారు హోమియో వైద్య నిపుణులు. వ్యాధి ఒకటే ఎపెండిసైటిస్, వ్రేలికలో వచ్చినటువంటి ఇన్ఫెక్షన్. దానికి బ్రయోనియా ఇచ్చినప్పుడు సాధారణంగా బ్రయోనియా రోగికి ఏంటంటే దాహం ఎక్కువ, నోరు పొడారిపోతుంది, ప్రతిసారి గ్లాసు నీళ్లు కావాలంటాడు, తాగుతుంటాడు, మెదలకుండా పండుకుంటాడు, నొప్పి ఏదో గుచ్చుకున్నట్టుగా నొప్పి ఉంటుంది. ఇది బ్రయోనియా రోగి. అదే కాల్సింత్ తీసుకోండి. కాల్సింత్ రోగి అయితే ఏం చేస్తాడంటే కాళ్ళు ముడుచుకొని పండుకుంటాడు, మలబద్ధకం ఉంటుంది, తర్వాత జ్వరం ఉంటుంది, విరోచనమైనా లేకపోతే గాలి వెళ్ళిపోయినా సుఖంగా ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణాలు. తర్వాత గాలిపోయినా అంటే అపానవాయుపోయినా విరోచనమైన బాధలు తగ్గటం, ఇది కాల్సింత్ రోగి లక్షణాలు. లాకిసిస్ రోగి, ఈ లాకిసిస్ రోగిలో ప్రత్యేకంగా ఏంటంటే తాకితే బాధ ఎక్కువ, ఒత్తిన బాధ ఎక్కువ. తర్వాత సాధారణంగా ఈ లాకిసిస్ రోగికి మామూలుగా అయితే ఏ బాధ వచ్చినా ఎడం ప్రక్కన మొదలై కుడి ప్రక్క వెళ్తుంది, మళ్ళీ ఎడం ప్రక్క వచ్చి కుడి ప్రక్క కూడా వెళ్ళొచ్చు. ఎడం ప్రక్కన బాధ మొదలై కుడి ప్రక్క వెళ్తుంటుంది. అది లాకిసిస్ రోగి లక్షణాలు. బెల్లడోనా రోగి, ఈ ఎపెండిసైటిస్ రోగులు, బెల్లడోనా రోగికి అకస్మాత్తుగా ఏదన్నా బాధ చోటు చేసుకుంటే బెల్లడోనా ఆలోచించాలి. అకస్మాత్తుగా చోటు చేసుకోవటం అనేది ఒకటి. పొట్టేమో వెచ్చగా ఉంటుంది, తల వెచ్చగా ఉంటుంది, కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి, ఐస్ అల్లి. ఇక్కడేమో ఇటు చేయి పెడితే కాలిపోతుంటుంది. ఎంత కాలిపోతుందంటే ఇక్కడ చేయి పొట్ట మీద పెట్టిన చేయి పైకి తీసినా ఇంకా ఇక్కడ వేడి ఉండనే ఉంటుంది. హీట్ రిమైన్స్, అది గుర్తుపెట్టుకోండి. అది బెల్లడోనా. ఇక్కడ అంత వేడి ఉండి కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి, తర్వాత కంటి పాపలు విప్పారు ఉంటాయి, అది బెల్లడోనా. రస్టాక్స్ రోగి తీసుకోండి, వీళ్ళంతా ఎపెండిసైటిస్ రోగులే. రస్టాక్స్ రోగి తీసుకోండి, రెస్ట్లెస్, నిన్న వర్షంలో వెళ్ళాడు, తడిచాడు, వాళ్ళ బాధలు తెచ్చుకున్నాడు. తర్వాత ఈ రోగికి ఎప్పుడు వెచ్చదనం కావాలి, అటు ఇటు కదులుతూ ఉంటాడు, కదులుతుంటేనే హాయిగా ఉంటుంది. ఈ లక్షణాలను గుర్తుపెట్టుకుని బ్రయోనియా, రస్టాక్స్, లాకిసిస్, కాలసింతులతోటి మనం ఈ ఎపెండిసైటిస్ రోగులకి మనం స్వస్థత చేకూర్చే అవకాశం ఉంది. అపెండిసైటిస్ బాధలు పొట్టలో కుడివైపు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు బ్రయోనియా ఔషధాన్ని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అదే పొట్టలో ఎడమవైపు బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు లాకిసిస్ను ఎంపిక చేసుకోవాలి. ఉన్నట్టుండి అకస్మాత్తుగా అపెండిసైటిస్ నొప్పి పెరుగుతున్నప్పుడు బెల్లడోనాను వాడుకుంటే బాగా పనిచేస్తుంది. అటూ ఇటూ కదులుతున్నప్పుడు బాధలు తగ్గుతున్నట్లయితే రస్టాక్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి. ముడుచుకొని పడుకున్నప్పుడు అపాన వాయువు వెళ్లిన తరువాత అపెండిసైటిస్ బాధలు ఉపశమిస్తున్న వారికి కాలోసింత్ ఒక చక్కటి ఔషధం. ఈ ఔషధాలన్నింటినీ కూడా 30 పొటెన్షిలో రోజు ఉదయం, సాయంత్రం పెద్దలు 6 మాత్రల చొప్పున, పిల్లలు 3 మాత్రల చొప్పున 2 నుంచి 3 వారాల పాటు వాడుకోవాలి.